ఉన్నారని అంతవరకు సంతోషం. కానీ ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుల మెయిన్ చెప్పండి. అటువంటి టైంలో తెలంగాణ ప్రజలు అయినా కూడా అడగాలి. ఎవరికి పృథ్వీరాజ్ అన్నా నువ్వు గుజరాతీ వాళ్ళకు దేశంలో అందరూ నువ్వు కూడా నీ బ్యాగ్ నీ వర్డ్స్ బ్యాగ్ తీసుకోమని చెప్పాలి. మీరు మీ మీడియా ద్వారా చెప్పండి. ఏమన్నారు పృథ్వీ గారు? ఏమన్నారు? చెప్పేది వాస్తవమా? అది మీరు చెప్పండి. గుజరాతీ వాళ్ళు దేశంలో చెప్పేది వాస్తవమా? రైట్. ఒక్క నిమిషం జిగ్నేష్ గారు, ఇక్కడ గోబ్యాక్ మార్వాడి ఉద్యమకారులు ప్రవీణ్ కుమార్ గారు కూడా లైన్ లో ఉన్నారు. తన మీతో ఒకసారి మాట్లాడతారంటే ప్రవీణ్ కుమార్ గారు అడగండి. ఇప్పుడు ఆ సోదరుడు ఏం చెప్పారంటే మహాత్మా గాంధీ గురించి పటేల్ గారి గురించి చెప్పారు. ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ ని మనం పూజ చేస్తాం. వీళ్ళు తెలంగాణ వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు 2 చెప్పమనండి ఆయన్ని. తెలంగాణ వాళ్ళతోటి వీళ్ళు ఎక్కడ కలుపుతారండి? వీళ్ళ ఇంటికి దావత్కు మనని పిలవరు, మన ఇంటికి వాళ్ళు దావత్కు రారు. ఆయన దోస్తులు మొత్తం తెలంగాణ వాళ్ళే అంటున్నారు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను అంటున్నారు. ప్రవీణ్ గారు, ఎవరు? జిగ్నేష్ గారు తెలంగాణలో పుట్టి పెరిగారు. తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్స్ లో పేర్లు 2 చెప్పమనండి ఆయన్ని. సార్ ఇప్పుడు నేను మీకు అన్ని చెప్పేది, నేను ఉట్టిగానే ఇక్కడ పుట్టిందే పెరిగినా. మీరు అన్ని క్వశ్చన్ నాకు మాస్టర్ సార్ మీరా? మీరు మాకు మాస్టరా? ఇప్పుడు మీరు పోటా పోటీ చేయాలి. బ్రదర్ నేను మీ ఢిల్లీలో జంతర్ మంతర్లో కిషన్ రెడ్డి గారు ఎప్పటికి నేను 15 రోజులు కూర్చున్నా లేదా? ఫోటో తీసుకోండి. మేము ఉద్యమంలో సపోర్ట్ చేయకుండా, గుజరాతీ మార్వాడి సపోర్ట్ లేకుండానే ఉద్యమం అయిందా? మేము అప్పుడు దుకాణాలు పుల్లబెట్టినామా? మేము గవర్నమెంట్ వ్యతిరేకంగా పనిచేసినామా? ఉద్యమం వ్యతిరేకంగా పోయినామా? మీరు మాట్లాడేది ఇట్లా మాట్లాడాలి. ఈ పేరు మీరు గుజరాత్ లో అందరి పేరు చెప్తారా? ఎంతమంది పెద్ద పెద్దలు అందరి పేరు మీరు నోట్లో చెప్పగలుగుతారా? రాదా? మనకు హైదరాబాద్ తెలంగాణ మూమెంట్ లో దుకాణాలు ఎందుకు మూసిరు? మనకు తెలంగాణ తెచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయనకు రజాకారాన్ని కొట్టి ఆయన తీసుకొచ్చిండు. అది వాస్తవం మర్చిపోతూ మనం ఇవాళ గుజరాతీ గోబ్యాక్ అదే తప్పు చేస్తే ఎవరికి గోబ్యాక్ అంటే గుజరాత్ లో కూడా చాలా మంది తెలంగాణ గోబ్యాక్ చెప్తామా? కానీ ప్రవీణ్ కుమార్ గారు ఇక్కడ జిగ్నేష్ గారు అడిగే విషయం ఏంటి? మీరు చూస్తేనే నేను ఉన్నట్టా? మీరు నాకు ఫోటో చూస్తేనే ఉద్యమంలో ఉన్నట్టా? లేకుంటే నేను ఉద్యమంలో లేదని చెప్తారా? రైట్. ప్రవీణ్ గారు, ఇక్కడ జిగ్నేష్ గారు ఏమంటున్నారు? మేము ఎవరైనా మళ్ళా చెప్పొద్దు. ప్రవీణ్ గారు, మన తెలంగాణ నుంచి కూడా గుజరాత్ లో బతకడానికి పోయి మన పిల్లలు బతకచ్చు కానీ అక్కడ వ్యాపారాలని డామినేషన్ చేసే వరకు బ్రతకకూడదు. తెలంగాణ వాళ్ళు ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు ఏం చేస్తున్నారు సార్? కూలీ పని చేస్తున్నారు. జిగ్నేష్ గారు, ఇక్కడ మీరు వ్యాపారాలు పెట్టుకోవటము ఎవరికి ఇబ్బంది లేదు, కానీ ఆ వ్యాపారాలు చేసుకోండి. జిగ్నేష్ గారు ఒక నిమిషం. జిగ్నేష్ గారు, ఇక్కడ మీరు వ్యాపారం పెట్టుకోవడానికి ఎవరు అడ్డు చెప్పట్లేదు, దాంట్లో ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆ వ్యాపారం పేరుతో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయో లేకపోతే ఇక్కడ బిజినెస్ ని మీరు దెబ్బతీస్తున్నారో దాని గురించి మాట్లాడుతున్నారు. అయితే ప్రవీణ్ గారు, అలా నకిలీ మాల్ అమ్ముతున్న వాళ్ళని, బిల్లు లేకుండా ఇచ్చిన వాళ్ళని లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి కదా. దానికి మా మీద లీగల్ గా యాక్షన్ తీసుకోకుండా మా మీద మొత్తం మార్వాడి సమాజం మీద అన్నట్టు ఎంతవరకు కరెక్ట్ అనేది జిగ్నేష్ గారు అడుగుతున్నారు. అది ఎవరు ఇయ్యారు? మనము పెట్రోల్ పంప్ లో బిల్లు అడిగితే పెట్రోల్ పంప్ వాళ్ళు ఇస్తారు. అది మన తెలంగాణ, మన బాధ్యత. అది మనం ఎట్లా అడగాలి, మనం ఆలోచించాలి. మన ఇంకో పని దోపేది లేదు. గుజరాతీ ట్రాన్సాక్షన్ చేయరు సార్, మీరు క్యాషే సార్. సెంట్రల్ డిపార్ట్మెంట్ అంతా కళ్ళు మీరు నిన్న చెప్తున్నారు కదా, ఎమ్మెల్యేలు అప్పుడు పోయి నువ్వు ఎంపీలు అప్పుడు జిఎస్టీ ఆఫీసర్లకు, విజిలెన్స్ ఆఫీసర్లకు నెల కమిషన్లు పోతాయా పోవా? మీరు చెప్పండి. మీరే తీసుకోపోయి ఇస్తారా సార్? తమరే తీసుకుపోయి ఇస్తారంట కదా. నిజమే, నాకు తెలిసింది. తమరే పోయి ఇచ్చి వస్తారంట కదా. పోలీస్ స్టేషన్ లో మామూలు జిఎస్టీ దగ్గర తమరే ఇచ్చి వస్తారంట కదా. గుజరాతీ మార్వాడి దగ్గర కలెక్ట్ చేసుకొని నాకెవరో చెప్పిండు ప్రవీణ పోయి ఇచ్చి వస్తారంట. అది వాస్తవమా? ఇస్తున్నారు. అబద్ధం చెప్పొద్దు సార్.
ప్రవీణ్ అన్న పోయి ఇచ్చి వస్తున్నాను చెప్పండి, అందరు టీవీలో అందరు ముంగట చెప్పండి. నేనే జిఎస్టీకి, ఇన్కమ్ ట్యాక్స్, సెల్ ట్యాక్స్, పోలీసు వాళ్ళకు గుజరాతీ దగ్గర కలెక్ట్ చేసి ఇచ్చి వస్తున్నాను చెప్పండి. త్రూ బజార్, గోషా మహల్, త్రూ బజార్, బేగం బజార్, ఆగంపుర, ఉస్మాన్ గంజ్, గుజరాత్ గల్లీలకు పోతే ఎవరైనా చెప్తారు. మీ దగ్గర ఎవరైనా నేను ఇప్పుడు ఏం చేయమంటారు? మీ పరిష్కారం ఏంది? మేము అందరం దొంగలము, మీరు దొరలము, ఇప్పుడు ఏం చేయాలి? మేము ఇలా ఉంటే అందరిని అనట్లేము, మేము గుజరాతీ మార్వాడి అందరిని అనట్లేము. దొంగ వ్యాపారం చేసే వాళ్ళని అంటున్నాం, కల్తీ వ్యాపారం చేసే వాళ్ళని అంటున్నాం. జిగ్నేష్ గారు ఒక నిమిషం వినండి. ప్రవీణ్ కుమార్ గారైనా ఇంకెవరైనా మార్వాడి గోబ్యాక్ అని వాళ్ళ పిలుపునిచ్చే వాళ్ళు ఎవరైనా మార్వాడీల సమాజాన్ని మొత్తాన్ని అనట్లేదు. అలాంటి దొంగతనంగా ఎవరైతే నకిలీ మాల్ అమ్ముతున్నారో లేకపోతే బిల్లులు ఇవ్వకుండా మోసాలు చేస్తున్నారో వాళ్ళని మాత్రమే అంటున్నారు. మాకు అవసరం, మా కుల వృత్తులను కాపాడుకోవటం మాకు అవసరం. మేము చేసేది మీదంతా నా 12 బిజినెస్ చేసుకో, మీరు 4 కోట్ల మంది, మేము ఎంత పర్సెంటేజ్ ఉంది సార్? మేము మీరు ఎంత పర్సెంటేజ్ ఉన్నా తెలంగాణ వ్యాపారుల మీద మీరు యుద్ధం చేస్తున్నారు. మీరు చేసే వ్యాపారం కాదు, యుద్ధం. తెలంగాణ వ్యాపారులు మీ దాడికి తట్టుకోలేక దుకాణాలు మూసుకుంటున్నారు. జిగ్నేష్ గారు ఇక్కడ వ్యాపారస్తులు చెప్తున్నారు కదా ధరల విషయంలో మీతో పోటీ పడలేకపోతున్నాము అని. సాయం చేస్తేనే తెలంగాణ వచ్చిందా? మేము చేయకపోతే వచ్చిందా? మేము దుకాణాలు బంద్ చేయకుంటే తెలంగాణ వచ్చిందా? మేము ఎవరి కోసం బంద్ చేశారు? ఎవరి కోసం బంద్ చేశారు సార్? తెలంగాణ కోసం కాదు, మీ వ్యాపారాలకు ఇబ్బంది అవుతుందని బంద్ చేశారు. ప్రవీణ్ గారు ఒక్క నిమిషం. జిగ్నేష్ గారు రైట్, ఒక్క నిమిషం. జిగ్నేష్ గారు ప్రవీణ్ కుమార్ గారు ఒక్క నిమిషం అండి. జిగ్నేష్ చిన్న చూపు మాట్లాడొద్దు, మీరు రెచ్చగొడుతున్నారు. మీ డిబేట్ లో వచ్చి మీరు రెచ్చగొడుతున్నారు. మీరు తెలంగాణ వాళ్ళు తాగుబోతులని రెచ్చగొట్టింది మీరు. ఎన్నిసార్లు చెప్తావు? ఇప్పుడు నేను విడ్రా చేస్తాను, మీరు చేసిన గుజరాతీ దేశం చెప్పిను, మీరు చేస్తారా విడ్రా? చెప్పి నేను విడ్రా చేస్తాను. 3 రోజుల నుంచి చెప్తున్నా. నేను బ్యాగ్ తీసుకున్నా, మళ్ళీ అదే కుచ్చి అయిపోతుందా? అదే మీ దేశంలో అయిపోతుందా? సరే జిగ్నేష్ గారు, ప్రవీణ్ కుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు గంధం రాములు గారు ఉన్నారు, తనతో ఒకసారి మాట్లాడు. ఒక్క నిమిషం ప్లీజ్, దయచేసి. గంధం రాములు గారు, ఇక్కడ గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఇష్యూని చూస్తూ ఉన్నాము. ఏం జరుగుతుంది ఏంటి అనేది ప్లీజ్ దయచేసి ఒక్క నిమిషం. జిగ్నేష్ గారు, ఏం జరుగుతుంది ఏంటి అని చూస్తున్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి మద్దతు ఇస్తుందా, వ్యతిరేకిస్తుందా ఏంటి అనేది ఎక్కడ క్లారిటీ లేదు. ఇందాక ప్రేమ్ గాంధీ గారు అన్నట్టు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎక్కడో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తప్పితే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ దీని గురించి మాట్లాడట్లేదు. ఇంకోటి బీజేపీ నాయకులు ఏమంటున్నారు అంటే రాహుల్ గాంధీ గారు, కంచాయిలే గారు కలిసిన తర్వాతే తెలంగాణలో ఈ ఉద్యమం ఇంకా ఊపందుకుంది, రాజుకుంది. కాబట్టి డెఫినెట్గా దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది అనేది. సమాజంలో ముక్కలు చేసే ప్రయత్నం ఇది, దీనికి తప్ప ఏం లేదు. కుట్ర చేస్తున్నారు. ఒక్క నిమిషం జిగ్నేష్ గారు, ఉద్దేశంతో చేస్తున్నారు. జిగ్నేష్ గారు ఒక్క నిమిషం. రాములు గారు మాట్లాడారు. ఇది తప్పుడు మాట. వీళ్ళు మాట్లాడే ఈ మాటలే తప్పుడు మాటలు మాట్లాడి రెచ్చగొడుతున్నారు. మేము హిందువులము, మా పేర్లలోనే దేవుడు ఉంటాడు, మీ పేర్లలో దేవుడు ఉంటాడు, మా పేర్లలో దేవుడు ఉంటాడు. మేము హిందువులము. ఏముంటది? నీ పేరే దేవుడి పేరు ఉంటది, మాకు దేవుడి పేరు ఉంటది. దేవుడు ఎవడు అన్నం పెట్టారు కానీ వెంకటేశ్వరుల స్వామి, లక్ష్మి, వరలక్ష్మి, సరస్వతి, గణేశుడు, గణేశుడు. నేనేమంటున్నా, మీకు ఉంటాయి ఉండవు, మాకైతే ఉంటాయి. మేము దేవతలను పూజిస్తాం, పొద్దున్నే పుల్ల చుట్టూ తిరుగుతాం. మీకు రక్తం ఉంది, మాకు నీళ్ళు ఉందా? మీకు రక్తం ఉంటే ఉన్నాయా? జిగ్నేష్ గారు, ప్రవీణ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ దయచేసి. రాములు గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం ప్లీజ్. జిగ్నేష్ గారు, జిగ్నేష్ గారు చట్టంకి పోయి చెప్పాలి. మనం అందరం ప్రవీణ్ గారు జిగ్నేష్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. రాములు గారు మాట్లాడిన తర్వాత మనం మిగిలిన విషయాలు మాట్లాడదాం. జిగ్నేష్ గారు అందరి తరఫు నుంచి
జిఎస్టీలో కానీ అందరికి ఈ మాట మీరు కరెక్ట్ చెప్పారండి. చట్టం మీకు చుట్టం, మాకు చట్టం పనిచేయట్లేదు. అరే అన్న మాట్లాడి ఆయన 2 నిమిషాలు ఆయన మాట్లాడితే ఏ రోజు మాట్లాడతారు. కరెక్ట్. ఈ మాట కరెక్ట్. అందుకే చట్టం చేయాలంటున్నాం. తెలంగాణ వ్యాపారులు 80% ఉండేటట్లుగా, తెలంగాణ వారికి ఉద్యోగాలు 80% ఉండేటట్లుగా చట్టం చేయమని అంటున్నాం మేము. అది నేనేవారు సార్ ప్రభుత్వం అడగండి రైట్, ఆయన అడుగుతున్నారు కూడా ప్రభుత్వాన్ని. జిగ్నేష్ గారు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, ఆయన కూడా మిమ్మల్ని అడగట్లేదు. ఒక్క నిమిషం జిగ్నేష్ గారు. చెప్పండి. రైట్, 80% కానీ 100% అడగండి. రైట్, అదే గవర్నమెంట్ లో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఇక్కడ రాములు గారు ఉన్నారు, తనతో ఒకసారి మాట్లాడదాం. జిగ్నేష్ గారు ప్లీజ్ దయచేసి ఒక నిమిషం. जिग्नेश भाई 2 मिनट रुको. రాములు గారు మీరు जिग्नेश भाई 2 मिनट रुको. कांग्रेस वाले बात करते बोलो साहब. మీరే మాట్లాడతారా సోదరులారా? లేలే సారీ మీరే మాట్లాడతారా? మేము పరిష్కారం చెప్పాలనా? సారీ అన్న మీరు మాట్లాడండి. సారీ. పరిష్కార మార్గాలు ఇంపార్టెంట్. మీ అందరికీ నమస్కారం సోదరులారా. ఇక్కడ ఉన్నటువంటి యువటి ప్రేక్షకులకు, మిత్రులు ప్రేమ్ గాంధీ గారికి, ప్రవీణ్ అన్నకు, విఘ్నేష్ గారికి, మేడం గారికి అందరికీ నమస్కారం. ఇది సామాజిక సమస్య నుంచి వ్యాపార సమస్యగా మారిన పరిస్థితి. ఇప్పుడు మార్వాడి వ్యాపార అవినీతి వ్యాపార గోబ్యాక్ అన్నాను. ఒక ప్రజాస్వామ్యవాదులుగా మేము కూడా ఓయూలో చదువుకున్న ఎమ్మెల్యేలు ఉద్యమకారుని, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా విద్యార్థి నాయకుడిగా పనిచేస్తూ జేఏసీలో